హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే ఈవినింగ్ స్నాక్ కింద బొబ్బరి వడలు అనేది చేయబోతున్నానండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. కొంతమంది అయితే బొబ్బరి వడలు అంటారు, కొంతమంది అలచందల వడలు అని కూడా అంటారండి. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ బొబ్బరి వడల్ని ఇలాగ తొక్కతో ఉన్నప్పుడు చేసుకుంటేనే టేస్ట్ మరింత బాగుంటుందండి. కొంతమంది అయితే పప్పు రూపంలో కూడా ఉంటుంది, అలా కూడా తెచ్చుకొని బొబ్బరి పప్పు అలా కూడా మనం వడలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ బొబ్బరి పప్పు కాదండి, ఈ బొబ్బర్లే వీటిని డైరెక్ట్గా నానబెట్టాను. ఒక గ్లాసు వీటిని అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి. మిక్సీ పట్టుకోవచ్చు, కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. బాగా గ్రైండ్ అయినా బాగోదు. మనం పచ్చిశనగపప్పు వడలు ఎలా వేసుకుంటామో అదే మాదిరిగా వీటిని కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలండి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. మీరు పచ్చిమిర్చి ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ వడలకి కంపల్సరీ జీలకర్ర, అల్లం అనేది కంపల్సరీ ఉంటేనే బాగుంటుందండి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాల్ట్ కూడా వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. మీరు కొంచెం ఉప్పు అనేది బాగా ఎక్కువ తినేవాళ్ళు అయినా సరే కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అప్పుడు రుచి బాగా తెలుస్తుంది ఈ వడలకి. బాగా ఎక్కువ అయితే వేసుకోకండి, సమానంగా వేసుకున్నా పర్వాలేదు కానీ, లేదా కొంచెం తక్కువ వేసుకున్నా బాగుంటాయి ఈ వడలు. ఈ పిండినంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటుందండి, రుచి బాగుంటాయి. ఇలాగా కచ్చాపచ్చగా రుబ్బుకున్నది ఇలా ఉండాలి. మిక్స్ చేసిన పిండి అనేది మనం వడలు చేసుకోవడానికి అనువుగా ఉండాలండి. చూడండి, ఇలాగా మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి. మీరు చేత్తో అలవాటు ఉన్న వాళ్ళైతే చేత్తో కూడా వేసేసుకోవచ్చండి. గారెలు అవి చాలామంది చేత్తోనే వేస్తూ ఉంటారు. బాగా గట్టిగా రుబ్బినట్లయితే ఇవి చేత్తో వేసినా వస్తాయి. ఇవి కూడా అంతే. పాల కవర్ని అయితే నేను యూస్ చేస్తున్నాను, బాగా వస్తాయని చెప్పి. ఇలా 1 బై 1 వేసుకోవాలండి. బాగా పలచగా వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయండి. కొంచెం దలసరిగా వేసుకుంటే కనుక పైన బాగా క్రిస్పీగా ఉండి లోపల కూడా కొంచెం మెత్తదనం ఉంటుంది. మీకు ఎలా కావాలంటే ఆ విధంగా వేసుకోండి. చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఈ అలచందల వడలు చాలామంది చేసుకునే ఉండొచ్చు, చాలామందికి తెలిసే ఉంటాయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని నేను ఈ రెసిపీ కూడా మీకు వీడియో పెడుతున్నాను. ఎంతమంది ఎక్కువగా ఈ అలచందల వడలు అనేవి చేసుకుంటూ ఉంటారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదిగోండి, ఇలాగా 1 బై 1 మనం వేసుకోవడమే. మన మూకుడికి సరిపడగా, లేదంటే మనం ఏదైతే పెట్టుకుంటామో ఐటెం దానికి సరిపడగా మనం 1 బై 1 వేసుకోవాలండి. ఇలాగా ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి ఇలాంటి ఐటమ్స్ చేసుకున్నప్పుడు. ఇవి ఎక్కువగా ఈవినింగ్ స్నాక్ టైంలో కనుక మన స్నాక్ ఐటెం కింద కనుక మనం చేసుకుని తిన్నట్లయితే బాగుంటుంది. మార్నింగ్ కన్నా చల్లారినా సరే ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి వడలు అనేవి. ఇలా మనం ఎర్రగా వేపుకోవడమే చక్కగా ఇలాగ వేపేసుకోవడమేనండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. నా వీడియోస్ మరింత ముందుకు వెళతాయి, నన్ను బాగా మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు మీరంతా కూడాను. ఇదిగోండి, ఇలాగ ఎర్రగా వేపుకోవాలి. క్రిస్పీగా ఉంటాయండి, తినడానికి రుచి బాగుంటుంది. కాకపోతే ఈ వడల్లో కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యే ఇది ఉంటుంది కనుక ఒకసారి మీరు వేసుకుని ఎక్కువగా అయితే తినవసరం లేదు, తినకూడదు కూడా. ఇలాగా ఒక 2, 3, 4 అయితే పర్వాలేదు కానండి, ఎక్కువగా అయితే తింటే కనుక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇబ్బందే. అది కూడా చెప్తున్నాను మీకు. ఇదిగోండి, ఇలా ఎర్రగా వేపుకుని తీసేసుకోవాలి. మీకు బాగా పలచగా కావాలంటే పలచగా వేసుకోండి. అలా అయితే ఇంకా కరకరలాడుతూ ఉంటాయి, క్రిస్పీగాను టేస్ట్ బాగుంటుందండి. ఈ అలచందల వడలతో చాలామంది వడలే కాకుండా ఉడియాలు కూడా పట్టుకుంటారండి. విడిగా కూడా మనం వేపుకుని తినచ్చు. స్నాక్ టైంలో కూడా అలా వేపుకుని తింటూ ఉంటారు. అవి కూడా మీకు ఒక వీడియోలో చూపిస్తాను నేను. మరొక వాయి అయితే వేసానండి. ఇలా అన్నీ వేసుకుని తీసేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అని చెప్పచ్చు దీనైతే. ఇదిగోండి, ఇలాగా 1 బై 1 వేసుకుని బాగా వేపుకున్న తర్వాత తీసేసుకోవడమే. చూడండి,
ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.